కొత్త సంవత్సరంలో కారు కొనాలి అని అనుకుంటున్నారా? మీకోసమే టాటా మోటార్స్ తన మొట్టమొదటి పెద్ద ఎలక్ట్రిక్ ఎస్యూవీని 2025లో విడుదల చేయబోతోంది. అదే టాటా హారియర్ ఈవీ. 2023లో జరిగిన ఆటో ఎక్స్పోలో ఈ కారు దాదాపుగా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్టుగా టాటా మోటార్స్ ప్రదర్శించబడింది. అయితే ఈ టాటా హారియర్ ఈవీ మార్చి 2025 నాటికి విక్రయానికి అందుబాటులో ఉంటుందని టాటా మోటార్స్ ప్రకటించింది. అయితే ఈ టాటా హారియర్ ఈవీ మహీంద్రా XEV 9eతో పోటీ పడుతుంది. ఈ మహీంద్రా XEV 9e నవంబర్ 26, 2024న లాంచ్ చేశారు. అయితే 2025 ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ బుక్ చేసుకున్న వారికి డెలివరీలను అందించనుంది. టాటా హారియర్ ఈవీ యాక్టివ్ ఈవీ అంటే అడ్వాన్స్డ్ కనెక్టెడ్ టెక్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది ఆర్కిటెక్చర్ పై ఆధారపడి ఉంటుంది. ఇది పంచ్ ఈవీ, కర్వ్ ఈవీల ఆధారంగా రూపొందింది. యాక్టివ్ ఈవీ అనేది ప్యూర్ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్. అలాగే అధునాతన డిజైన్ ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. ADAS హార్డ్వేర్ తో సహా పెద్ద బ్యాటరీ ప్యాక్ తో టాటా హారియర్ ఈవీ 500 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. అంతేకాదు ఈ టాటా మోటార్స్ హారియర్ ఈవీని వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో సహా 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25 అంగుళాలు అనుకూలించే విధంగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, JBL సోర్స్డ్ సౌండ్ సిస్టమ్, JLR ప్రేరేపిత గేర్ లివర్, ప్యాడిల్ షిఫ్టర్లు, పనోరమిక్ సన్ ప్రూఫ్, పవర్డ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, UBNతో ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా లైటింగ్ తో పాటు వైర్లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైర్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉండనున్నాయి. భద్రతా పరంగా చూసుకుంటే మల్టీ ఎయిర్ బ్యాగులు, లెవెల్ 2 ADAS, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్ ను కలిగి ఉండబోతోంది. దాదాపుగా దీని ధర చూసుకుంటే ఎక్స్ షోరూమ్ ధర 25 లక్షల వద్ద ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 21.90 లక్షల బేస్ ధరతో మహీంద్రా XEV 9e లాంచ్ అయింది. ఈ కొత్త మహీంద్రా XUV 9e క్యాబిన్ లోకి అడుగుపెట్టగానే మంచి అనుభూతి వస్తుంది. ఎందుకంటే ఇందులో డాష్ బోర్డు ట్రిపుల్ స్క్రీన్ సెటప్ గా కారు ముందు భాగంలో విస్తరించి ఉంటుంది. ఈ 12.3 అంగుళాల స్క్రీన్స్ ప్యాసింజర్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ల కోసం టచ్ స్క్రీన్స్, డ్రైవింగ్ మోడ్ కు తగినట్టుగా రేంజ్, ఎవ్రీడే, రేస్ అనే వేర్వేరు కలర్స్ తో వస్తాయి. పెద్ద ట్రిపుల్ డిస్ప్లే సెటప్ మహీంద్రా అడ్రెనో X ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ఇక ఇందులో మహీంద్రా కారు టెక్ తో ఆటోమోటివ్ AI సహాయంతో ఫీచర్లను ఆపరేట్ చేయవచ్చు. ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అలాగే 5G కనెక్టివిటీ ఉన్నాయి. ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ మృదువుగా అనిపిస్తాయి. క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ఆడియో, డ్రైవ్ మోడ్స్ వంటి ఫంక్షన్స్ వంటివి అన్ని ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ని మహీంద్రా మార్చేసింది. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే మహీంద్రా కొత్త XEV 9eలో 7 ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ అలర్ట్నెస్ సిస్టమ్, లెవెల్ 2 ADAS, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, ఆటో పార్కింగ్ సహా అనేక సేఫ్టీ ఫీచర్లతో ఉంది. ఈ సేఫ్టీ ఫీచర్లతో మహీంద్రా క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ ను సాధిస్తుందనే ధీమాతో ఉంది. అయితే టాటా హారియర్ ఈవీ యాక్టివ్ ఈవీ ఎంతవరకు మహీంద్రా XEV 9eకి పోటీ ఇవ్వనుందని మీరనుకుంటున్నారు? మీరు కొంటే ఏ కారు తీసుకుంటారో మాకు కామెంట్ చేయండి.